చైత్రమాసం బహుళ ఏకాదశిని వరుదిని ఏకాదశి అంటారు. ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు. వరుదిని ఏకాదశి మహిమ శ్రీకృష్ణ ధర్మరాజ సంవాదంగా భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది. ఒకసారి పాండవ అగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు: ఓ దేవకీనందన, వాసుదేవ, నీకు నమస్కారం. శ్రీకృష్ణ, చైత్రమాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? దాని మహిమ ఎటువంటిది? ఈ ఏకాదశి గొప్పతనం తెలుపవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అంటాడు. దానికి శ్రీకృష్ణుడు సమాధానమిస్తూ ఇలా అన్నాడు: ధర్మరాజా, చైత్రమాసం బహుళ ఏకాదశిని వరుదిని ఏకాదశి అంటారు. ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజు. ఎవరైతే వరుదిని ఏకాదశి వ్రతం ఆచరిస్తారో అలాంటి వారు 10,000 సంవత్సరాలు తపస్సు చేయటంతో సమానం. అంతేకాదు, సూర్యగ్రహణ సమయంలో సువర్ణ దానం చేసినంత పుణ్యం. ఈ రోజు భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశిస్తాయి, సౌభాగ్యం కలుగుతుంది. ధర్మరాజా, మానవుల సమస్త పాపములను హరించే వరుదిని ఏకాదశి వ్రతమహత్యం వల్లే పరమశివుడి హుంకారం నుంచి ఉద్భవించిన కాలభైరవుడు తన చేతికి అంటుకున్న బ్రహ్మదేవుని కపాలం నుంచి విముక్తి పొందాడు. అంతేకాదు, ఈ వ్రతమహత్యం వల్లే మాంధాత చక్రవర్తి స్వర్గాన్ని పొందాడు. ఎవరైతే ఈ రోజు శ్రద్ధతో ఈ వ్రతం ఆచరిస్తారో అలాంటి వారి సమస్త కోరికలు నెరవేరుతాయి. ఇహపరాలలో మనిషికి పరమ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ఏకాదశి వ్రతపాలనం ద్వారా మనిషి నిరంతర సుఖాన్ని పొందుతాడు. తన పాపం నశించగా అతడు అత్యంత సౌభాగ్యవంతుడవుతాడు. ఆ వ్రతపాలన చే అభాగ్యురాలైన సతి భాగ్యవంతురాలవుతుంది. పురుషుడు ఇహపరాలలో సుఖ సమృద్ధులు పొందుతాడు. వారు జన్మ మృత్యువుల వలయం నుంచి బయటపడతారు. సమస్త పాపం నశించగా వారు భగవద్భక్తిని పొందుతారు. ఈ ఏకాదశి జననం మరియు మరణం నుండి మనుష్యులను విముక్తి చేయగలదు. ఇది దురదృష్టులైన మనుష్యులకు అదృష్టాన్ని అందిస్తుంది. పాపపుణ్యముల లెక్కింపు మీద ఈ ఏకాదశి ప్రభావం చూపుతుంది. వరుదిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మనిషి 10,000 సంవత్సరాల తపఫలాన్ని పొందగలుగుతాడు. కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో 40 కిలోల బంగారాన్ని దానం చేస్తే వచ్చే పుణ్యఫలం కేవలం ఆ వరుదిని ఏకాదశి వ్రతపాలనం ద్వారా మనిషి సాధించగలుగుతాడు అని శ్రీకృష్ణుడు చెప్పగా, అప్పుడు యుధిష్ఠిరుడు, మధుసూదన, వరుదిని ఏకాదశి మహిమను వ్యక్తపరిచే కథను చెప్పగలరా అని కోరెను. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ రాజా, జాగ్రత్తగా విను. ఇక్ష్వాకువు అని పిలువబడే రాజవంశం ఉంది. ఇక్ష్వాకువు అంటే సున్నితంగా మాట్లాడేవారు అని అర్థం. ఈ వంశాన్ని సూర్యవంశం అని కూడా పిలుస్తారు. ఈ వంశానికి దుందుమర అని రాజు చేసిన తప్పు వలన శాపం వస్తుంది. ఆ శాపం పెట్టింది దేవాది దేవుడైన పరమశివుడు. కాని దుందుమర వరుదిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి వామనుడిని పూజించడం వలన అతని వంశం శివుని శాపం నుంచి విముక్తి పొందుతారు. అదే కాకుండా మాంధాత అనే రాజు కథ కూడా ఉంది. ఇతను నర్మదా నదీ ఒడ్డున ఉన్న పట్టణానికి రాజు. ఇతను ఒకరోజు ధ్యానంలో ఉండగా ఒక ఎలుగుబంటి వచ్చి తన కాలుని చీల్చటం ఆరంభించి అతనిని అడవిలోకి లాక్కెళ్ళింది. అప్పుడు అతను విష్ణుమూర్తిని ప్రార్థించగా విష్ణుమూర్తి తన భక్తుడి బాధను చూసి ఆ ఎలుగుబంటిని హతమారుస్తాడు. విష్ణుమూర్తి మాంధాతతో, నీవు వరుదిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి నా వరాహ అవతారాన్ని పూజించు. అలా చేయటం వలన నీకు కాలు తిరిగి వస్తుంది, సుఖ సంతోషాలు కలుగుతాయని చెప్పాడు. శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా మాంధాత చక్రవర్తి వరుదిని ఏకాదశి నాడు ఉపవాసం ఉంటాడు. దాంతో అతని కాలు తిరిగి వచ్చి సంతోషంగా ఉంటాడు. హే యుధిష్ఠిరా, వరుదిని ఏకాదశి యొక్క మహిమ అపరిమితమైనది మరియు ఆ రోజు చేసే దానాలకు అతిపెద్ద ప్రాముఖ్యత ఉంది. ఓ ధర్మరాజా, ఈ రోజు అన్నదానం చేయటం వల్ల కలిగే పుణ్యం వర్ణింపలేము. దాని గురించి చెప్తాను, విను. గుర్రం దానం చేసిన దానికంటే ఏనుగును దానం చేయటం శ్రేష్టం. ఏనుగును దానం చేయటం కన్నా భూమిని దానం చేయటం శ్రేష్టం.
భూమిని దానం చేయటం కన్నా నువ్వులను దానం చేయటం శ్రేష్టం. నువ్వుల కన్నా బంగారం, బంగారం కన్నా అన్నదానం చేయటం మిక్కిలి శ్రేష్టమైంది మరియు గొప్పది. అన్నదానం కంటే శ్రేష్టమైన దానం ఇంకొకటి లేనే లేదు. ఓ రాజశ్రేష్ఠుడా, అన్నదానం చే మనిషి పితృదేవతలను, దేవతలను, సకల జీవులను సంతృప్తి పరచగలుగుతాడు. కన్యాదానం అన్నదానంతో సమానమని పండితులు చెబుతారు. అన్నదానం గోదానంతో సమానమని సాక్షాత్తుగా భగవంతుడే చెప్పాడు. అంతేగాక దానములు అన్నిటిలోనూ ఇతరులకు జ్ఞానదానం చేయుట అత్యున్నతమైన దానం. వరుదిని ఏకాదశి వ్రతపాలనంచే మనిషి సమస్త దాన ఫలితాన్ని పొందగలుగుతాడు. కుమార్తెను అమ్మి జీవికను సంపాదించే వ్యక్తి నిక్కంగా ఘోర పాపాన్ని మూటగట్టుకుని వాడై ప్రళయ అనంతరం వరకు నరకంలో పడి ఉంటాడు. కనుక ఎవ్వరును కుమార్తెను తాకట్టు పెట్టరాదు. కాని ఎవరైతే శక్త్యానుసారము కుమార్తెను ఆభరణాలతో అలంకరించి యోగ్యుడైన వరునికి దానమిస్తాడో అతని పుణ్య పరిపాకాన్ని యమధర్మరాజు యొక్క ప్రధాన కార్యదర్శి అయిన చిత్రగుప్తుడైన గణించలేడు. కాబట్టి ధర్మరాజా, ఈరోజు ఏ వ్యక్తి అయినా తన శక్త్యానుసారముగా గుర్రం, ఏనుగు, భూమి, ఆహారం, ధాన్యాలు, బంగారంతో సహా వారి వారి సామర్థ్యానికి అనుగుణంగా దానం చేయవచ్చు. కన్యాదానం అన్ని దానాలలో గొప్పది అంటారు. ఏమి దానం చేయలేని వారు ఈరోజు జ్ఞానాన్ని దానం చేస్తే కన్యాదానం కన్నా గొప్ప దానం చేసినట్లు అని శ్రీకృష్ణుడు పలికెను. ఈ ఏకాదశి రోజు జూదం, పేకాట, పాచికలు, గవ్వలు ఆడకూడదు, నిద్రపోకూడదు, తాంబూలం వేసుకోకూడదు, ఇతరులపై నేరం వేయకూడదు, మాంసాహారం భుజించరాదు, అసత్యం ఆడకూడదు. ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు కంచు పాత్రలో భుజించరాదు, మాంసభక్షణం చెయ్యరాదు, ఎర్రపప్పును, శనగపప్పును, పాలకూరను, తేనె, ఇతరులు వండిన దానిని ఒక మారు కంటే ఎక్కువగాని తినరాదు. ఏకాదశికి ముందు రోజు నుంచే మైథున క్రియలో పాల్గొనరాదు. జూదం, నిద్ర, తాంబూల సేవనం, ఇతరులను నిందించుట, పాపితో మాట్లాడుట, క్రోధి అగుట, ఏకాదశి రోజు అబద్ధం చెప్పుట వంటివి ఎంత మాత్రం చేయరాదు. ఏకాదశి మర్నాడు కూడా మనిషి కంచు పాత్రలో భుజించరాదు. మాంసభక్షణం, ఎర్రపప్పు వంటివి తినరాదు, తేనెను త్రాగరాదు, అసత్య భాషణం, వ్యాయామం, 2 పూటల భోజనం, గుండు గీసుకొనుట లేదా గెడ్డం చేసుకొనుట, శరీరానికి తైలమర్దనం చెయ్యరాదు. ఏకాదశి వ్రతభంగానికి దారితీసే ఈ నిషేధాలను జాగరూకతతో పాటించాలి. ఇతర నిషేధాలను ఈ 3 రోజులే కాకుండా ఎప్పటికీ పాటించాలి. ఈ నియమ నిబంధనలు అనుసరించి వరుదిని ఏకాదశి వ్రతాన్ని పాటించే వ్యక్తి సమస్త పాపదూరుడై పరమగతిని పొందుతాడు. ఆ ఏకాదశి రోజున మేల్కొని ఉండి జనార్దనుడిని సేవించేవాడు సమస్త పాపదూరుడై జీవిత చరమ లక్ష్యాన్ని సాధిస్తాడు. ఈ రోజు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించడం ద్వారా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అంతేకాదు, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి ఈ భూమి మీద సకల ఐశ్వర్యాలు కలిగేలా దీవిస్తాడు. ధర్మరాజా, వరుదిని అనే ఒక అప్సరస ఈ వ్రతం ఆచరించి పాపాలను పోగొట్టుకుని శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొంది సన్మార్గంలో నడిచింది. వరుదిని కుబేరుని ఆస్థానంలో ఒక నర్తకీమణి. ఈమె అందమైన అప్సరస. ఒకసారి కుబేరుని ఆస్థానంలో నాట్యం చేస్తూ భోగాలపై మమకారం పెరిగి ఆలోచనలు ఎక్కువై నాట్యం లయతప్పి తప్పుగా నాట్యం చేస్తుంది. తరువాత తప్పు తెలుసుకుని చైత్రమాసం బహుళ ఏకాదశి రోజు వ్రతం ఆచరిస్తే ఈ పాపం పోతుందని తెలుసుకుని ఆ విధంగా ఈ రోజు ఉపవాసం, జాగరణ ఆచరించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందింది. కాబట్టి ఈ రోజుకు వరుదిని ఏకాదశి అని పేరు వచ్చింది అని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చెప్పాడు. కాబట్టి ధర్మరాజా, ఇలాంటి పవిత్రమైన రోజును మానవులు వృధాగా కాలం గడపకుండా ఆ శ్రీమన్నారాయణుడికి దగ్గరగా ఉండి ఉపవాసం, జాగారం చేస్తే శ్రేష్టమైన జ్ఞానం, మోక్షం కలిగి సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది.
ఐశ్వర్యం వృద్ధి అవుతుంది. పాపం చేశాము ఎలా పోతుంది అని బాధపడే మానవులు ఈరోజు వరుదిని ఏకాదశి వ్రతం ఆచరిస్తే సమస్త పాపాలు చిటికెన వేలతో తీసేసినట్లు పోతాయని ధర్మరాజుకి శ్రీకృష్ణుడు చెప్తాడు. ఈ రోజు ఎవరైతే వరుదిని ఏకాదశి వ్రతం గురించి వింటారో చదువుతారో అలాంటి వారికి 1000 గోవులను దానం చేసిన ఫలితం కలగడంతో పాటు పాపాలన్నీ నశించి ఐశ్వర్యం కలుగుతుంది. తుదకు వైకుంఠంలో మహావైభవంగా జీవిస్తారని భవిష్యోత్తర పురాణం చెబుతుంది.